మలకలంక, బొబ్బిలిలంక గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భూమి పూజ చేశారు. గోదావరి వరదల కారణంగా ప్రతి ఏటా ఈ రోడ్డు కొట్టుకుపోతోందని, రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. వరదలు తగ్గిన తర్వాత ప్రతిసారి మళ్లీ రోడ్డు నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆమోదించినట్లు తెలిపారు. ప్రజలకు సౌకర్యం కల్పించేందుకు త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. ప్రజా రవాణా, అదేవిధంగా రైతుల సౌకర్యం కోసం రైతు రవాణా, ఈ స్టూడెంట్స్ ముఖ్యంగా ఈ పడవలు తిరగడం ఇబ్బంది కాబట్టి ఈ సమయంలో మనం రోడ్డు వేసి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ రోడ్డు వేయాలని చెప్పి ఇక్కడ స్థానిక కూటమి నాయకులు, అలాగే ఈ రెండు గ్రామాల పెద్దలు కోరిక మేరకు గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాను. కలెక్టర్ గారు శాంక్షన్ కూడా ఇస్తామని చెప్పేసి ప్రపోజల్ అంతా రెడీ అయింది. ఈ రోడ్డు స్టార్ట్ చేసి మనం కంప్లీట్ చేసి ఇస్తే రైతులు అటుపక్క పండిన పంట ఈ పక్కకు తెచ్చుకోవడానికి వీలుగా ఉండే విధంగా కూడా అది రోడ్డు ఉపయోగపడుద్ది. లేకపోతే పంట అంతా కూడా అటుపక్కన ములకల్లంకలోనే ఉండిపోయి బొబ్బులంక తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా చూస్తే కూలీలు భారీ సంఖ్యలో కూడా ఈ యొక్క బొబ్బుల్లంక నుంచి ములకల్లంక వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది వ్యవసాయ పనుల నిమిత్తం. దానివల్ల బోట్స్లో 20 మంది ఎక్కాల్సింది 100 మంది కూడా ఎక్కేస్తున్నారు. ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. అందువల్ల ముందస్తుగానే మనం ఆ యొక్క రైతులను అప్పుడే కూలీలు అది తీసుకెళ్ళొద్దని చెప్పి ఈ యొక్క యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రోడ్డును పూర్తి చేసి ఈ రోడ్డు వేసి వాళ్ళకి యొక్క సౌకర్యవంతంగా ఉండే విధంగా వ్యవసాయ పంటలు తెచ్చుకోవడానికి, కూలీలు వెళ్ళడానికి, విద్యార్థులు అటు ఇటు తిరగడానికి, అక్కడ ప్రజలు ఏ పనులున్నా అటు ఇటు తిరగడానికి ఉండే విధంగా కూడా తాత్కాలికమైన రోడ్డు ఇమీడియట్గా మనం స్టార్ట్ చేస్తున్నాం. కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాం. ఈ శాంక్షన్ కూడా త్వరలో వస్తుంది. కాకపోతే ఎమర్జెన్సీ కాబట్టి కూటమి నాయకులు అందరూ కలిసి ముందు రోడ్డు స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు వాళ్ళ కోరిక మేరకు అవకాశం ఇవ్వడం అయింది. గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి, ఎండిఓ గారితో మాట్లాడి కూడా గ్రాంట్ ఇస్తాము. ముందు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యం